మీ లివర్ కుళ్ళిపోతుందని చెప్పే 5 హెచ్చరికలు. ఇప్పుడే జాగ్రత్త పడకపోతే చాలా కష్టం. నమస్తే, నేను నరసింహారావు. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరోగ్యమే ఆనందం. ఇక స్ట్రైట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు రోజుకి 2 సార్లు బ్రష్ చేస్తారు, ఒళ్ళంతా రుద్ది చక్కగా స్నానం కూడా చేస్తారు. మరి మీ శరీరం లోపల ఉన్న మురికిని ఎప్పుడైనా కడిగారా? మీకు తెలుసా, మన శరీరంలో 500 కంటే ఎక్కువ పనులు చేసే ఏకైక ఆర్గాన్ ఏదైనా ఉంది అంటే అది లివర్. కానీ అది 90% వరకు కూడా పాడైపోయేంత వరకు కూడా, కుళ్ళిపోయేంత వరకు కూడా కనీసం నొప్పి కూడా రాదు మై డియర్ ఫ్రెండ్స్. అంటే అది నిశ్శబ్దంగా చనిపోతుంది. ఈరోజు ఈ వీడియోలో మీ లివర్ ప్రమాదంలో ఉందని చెప్పే ఆ 5 భయంకరమైన విషయాలు తెలుసుకుందాం. ఇది చూసిన తర్వాత మీ మైండ్ బ్లాక్ అవ్వటం ఖాయం. చాలామంది అంటారు, కేవలం మద్యం తాగటం వలనే లివర్ డ్యామేజ్ అవుతుంది అని. అది పాత పద్ధతి, పాత మాట. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది, ఖచ్చితంగా మారింది. చిన్నపిల్లలతో సైతం కూడా ఫ్యాటీ లివర్స్ వచ్చేస్తున్నాయి. ఎందుకో తెలుసా? కళ్ళ కింద నలుపు లేదా పసుపు రంగు. మీ కళ్ళు పసుపుగా మారితే అది కామెర్లు అని అందరికీ తెలుసు. కానీ కళ్ళు ఎప్పుడు అలసిపోయినట్లుగా ఉన్నా సరే, కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు వచ్చినా మీ లివర్ టాక్సిన్స్ బయటకు పంపుతోందని అర్థం. కారణం లేకుండా విపరీతంగా పొట్ట పెరుగుతూ ఉంటుంది. కొంతమంది అనుకుంటారు అది కొవ్వు అని. అది కొవ్వు కాదు మై డియర్ ఫ్రెండ్స్. లివర్ పాడైపోయిన తర్వాత వచ్చే వాపు వల్ల వచ్చే నీరు కూడా కావచ్చు. కొంతమందికి చర్మంపై దురద. వారికి ఏ రకమైన అలర్జీస్ ఉండవు. ఏ అలర్జీ లేకపోయినా శరీరంపై దురదలు వస్తున్నాయా? మీ రక్తంలో పిత్తరసం, బైల్ కలసిపోతుంది అనడానికి ఇదే సంకేతం. కొంతమందికి నోరు విపరీతమైన దుర్వాసనతో కూడుకుంటుంది. రోజు 3 పూట్ల బ్రష్ చేస్తూనే ఉంటారు. దాని అర్థం ఏంటంటే మీ యొక్క లివర్ లోపల ఫిల్టర్ చేయటం ఆగిపోయిందని అర్థం. దీనికి పరిష్కారం ఏంటి? ఏ మందులు వాడాలి? ఏం చేయాలి? సింపుల్. మీరు ఈ రోజు నుంచే ఒక నిర్ణయానికి వచ్చేసేయండి. గోరువెచ్చని నీళ్ళలో ఒక నిమ్మకాయ రసాన్ని పిండుకొని డైలీ తాగటం అలవాటు చేసుకోండి. ఆ అలవాటు రోజు కూడా మీ లివర్ని మీరు సర్వీసింగ్ చేస్తున్నట్టే లెక్క. భవిష్యత్తులో కూడా ఎటువంటి లివర్ సమస్యలు రాకుండా ఆగిపోతాయి. పసుపు వాడకం మీ కూరల్లో కొంచెం మెరుగుపరుచుకోండి. అది యాంటీబయాటిక్ లాగా, యాంటీసెప్టిక్ లాగా మీ లోపల అమోఘమైన పనితీరును మెరుగుపరుస్తుంది. ఇక చివరిగా చక్కెర మరిచిపోండి మై డియర్ ఫ్రెండ్స్. చక్కెర మద్యం కన్నా ప్రమాదకరమైంది. లివర్ని
స్పాట్లో లేపేసే శక్తి చక్కెరలో ఉంది. చక్కెరని మర్చిపోతే మీ లివర్కి మీరు జీవం పోసినట్టే. ఈరోజే చక్కెర మర్చిపోండి. ఈ రోజు నుంచి చక్కెరను మర్చిపోండి. మీ లివర్కి పునర్జన్మనివ్వండి. గుర్తుంచుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఆరోగ్యం పోయిన తర్వాత ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా సరే మళ్ళీ మనకి ఆరోగ్యం అనేది రమ్మన్నా రాదు. ఇది మార్కెట్లో కొనుక్కుంటే వచ్చేది కాదు మై డియర్ ఫ్రెండ్స్. మన చిన్న చిన్న తప్పిదం వల్లే మన లోపల కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించిన దొరకని ఆర్గాన్స్ని మన చేతులారా మనమే వాటన్నిటిని చంపేస్తున్నాం. తద్వారా బాధపడతాం. మనతో పాటే కాకుండా మన ఫ్యామిలీ మొత్తం కూడా ఆ పెయిన్ అనుభవిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. చిన్న తప్పులు వల్లే ప్రమాదాలు గంభీరంగా ఉంటాయి. ఈ రోజు నుంచి మార్పు మొదలైంది అంటే మీ ప్రతి ఆర్గాన్ కూడా ఒక ర్యాకెట్ లాగా పనితీరు దూసుకొని వెళ్ళిపోతుంది. మీ ఆరోగ్యం గురించి ఎవరూ చింతించాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ వీడియోని మీ గ్రూప్లు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇప్పుడే షేర్ చేయండి. ధన్యవాదాలు.